హ్యాపీ బోనాలు ఫ్రెండ్స్. బోనాలు అంటేనే అమ్మవారికి నైవేద్యాన్ని ఒక కుండలో కానీ ఇత్తడి బిందెలో కానీ చిన్న నెక్స్ట్ మన వెండి బిందెలు కానీ అల్యూమినియం బిందెల్లో కానీ అమ్మవారికి బెల్లమన్నం తయారు చేసి పానకం ద్వారా బోనాన్ని సమర్పించడం జరుగుతుంది కదా. మన ఈ ఆచారం తెలంగాణలో చాలా ఫేమస్ అయిన పండుగ ఇది. చాలామంది అమ్మాయిలు ట్రెడిషనల్ లుక్లో బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బోనాన్ని సిద్ధం చేస్తారు. మేము కూడా ఈ విధంగానే బోనాన్ని సిద్ధం చేసాము. మాకు డెకరేట్ చేసే విధంగా మేము డెకరేట్ చేసుకున్నాము. మేము ఎలా డెకరేట్ చేసామో వీడియో చూసాక కామెంట్ చేయండి. ఇంకా మనకు ముఖ్యంగా ఏంటంటే వచ్చిన చుట్టాలు అతిథులు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేసి మేము కంకణాలు కూడా ఏర్పాటు చేసుకున్నాము. మేమైతే ఫస్ట్ బోనం కుండకి మంచి నూనె కానీ లేదంటే మనం దేవుడికి ఇస్తాం కదా ఆ నూనె కానీ వేసి జల్లెడలో పసుపు వేసి జల్లడించుకున్నాము. అంటని చోట మళ్ళీ ఆయిల్ రాసి చేయితో వేసుకున్నాం. ఇలా మన కుంకుమ పసుపు బొట్లతోనే అలంకరణ చేసుకున్నాము. తర్వాత పూలతో అలంకారం చేసుకొని కంకణం కట్టేసి అమ్మవారి ఫేస్ని అన్నిటినీ అలంకరించుకున్నాము. మీరు మీ బోనం కుండను ఎలా డెకరేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల బట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతము.
డోలు డోలు ఆ డోలు 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 డోలమ్మ డోలు డోలు ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోలు ఏ బువ్వ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతా అంటే దీప. యా మా అమ్మవారి కోసం మేము ఇలా డెకరేట్ చేసుకున్నాము. బోనాలమ్మ 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 బోనాలు మగాలమ్మ బోనాలు బోనాలమ్మ. ఉద్వితనైతే ఇలా రెడీ చేసాం చూడండి. వీళ్ళందరూ మా అమ్మమ్మలు అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మా అమ్మమ్మ వాళ్ళతోని కలుసుకొని బాగా ఫెస్టివల్ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సరదాగా. మా తాతయ్యలు అందరూ హాయ్. చూసారు కదా, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ అమ్మవారి బోనంకి పూజ చేసుకోవడము. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల బట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు. కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సంవారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతము.
అసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను కోణం ఇల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం ఇల్లెం పల్లెం షావల కాలం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం యో తల్లి డోలు డోల్ పోచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ ఆ కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ రేణుకలమ్మ జుబ్లి పెద్దమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మా దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండలా తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లెం పల్లెం దండకనకర దండకనకర దిల్లెం పల్లెం డంగ 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 డండనకర బిల్లం బల్లం బంగారు సోళం పల్కంపేట ఎల్లమ్మకు పంతుల హారం బిల్లం బల్లం ఊదిత ధూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడతాం ఆ గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం రంగమెక్కుతాం శివాలోగుతాం ఆ శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి కోతరాజు నిరంగం శివసత్తుల కొలాటం కటం ముందు గంగడోలు మోగెను పంపం చెక్కులు జత జమిడికలు చేసెను తుంభం దిల్లెం పల్లెం దిల్లెం పల్లెం దిల్లెం పల్లెం హారతి పల్లెం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో కానం దిల్లెం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్తెన బోనం పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి మా తల్లి డోలు డోల్ ఓ చంబా డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ మాయమ్మ డోలు డోల్ మైసమ్మ డోలు డోల్ గాలి డోలినే సోదకుంట చూడు డోల్
ఫైనల్గా అయితే ఇంత రద్దీలో కూడా అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కేవలం పార్ట్ 1 వీడియో మాత్రమే. నెక్స్ట్ వీడియో కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.